గ్యాస్ గందరగోళంతో ప్రజానికం ఉక్కిరిబిక్కిరవుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవట్లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి నిరసన చేపట్టారు. గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్రాలు ఒకరిపై ఒకరు నెపన్నెట్టేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ విమర్శించారు. ప్రజలకు గ్యాస్ కొరత లేకుండా చూడాలని, అయోమయానికి గురవుతున్న వారికి స్పష్టతనివ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వమేమో పార్లమెంట్లో అడిగినా, పార్లమెంట్లో మాట్లాడినా, బయట మాట్లాడినా ఏ కొరత లేదు, మేము చూసుకుంటున్నాము, మేము మేనేజ్ చేస్తాము అని వారు చెప్తా ఉన్నారు, నమ్మబలుకుతా ఉన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మాట్లాడినా, ప్రధానమంత్రి మాట్లాడినా ఏమీ లేదు, అంతా బాగానే ఉంది అని విశ్వాసాన్ని కల్పించే విధంగా వారు మాట్లాడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అట్లా లేవు. వాళ్ళ ఏ గోడౌన్ కాడికి పోయినా భారీ క్యూ లైన్లు, భారీగా ప్రజలు ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వమేమో కేంద్రం సహకరించట్లేదు, సప్లై లేదు, ఇబ్బంది ఉంది, కేంద్రం ఏమీ చేయలేకపోతే మేమేం చేస్తాము, పెట్రోలియం శాఖ మరి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మాకున్న విశ్వసనీయమైన సమాచారం ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 4-5 రాష్ట్రాల్లో ఏవైతే ఎన్నికలు ఉన్నాయో అప్పటిదాకా ఆగి మే 4 తర్వాత మరి సిలిండరు సైజును కూడా తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది మాకున్న విశ్వసనీయమైన సమాచారం. 12 కిలోలు కాకుండా 10 కిలోలు ఏదో చేయాలి అని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. లేదు, నిజంగానే సప్లై లేదు, ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ నిజానికి ప్రజలకు వాస్తవాలు తెలియనీయకుండా, ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా మభ్యపెట్టి, ఇబ్బంది పెట్టి సామాన్య మధ్యతరగతి ప్రజలను రెండు ప్రభుత్వాలు కలిపి గోసబుచ్చుకుంటా ఉన్నాయి. అటు కేంద్రము, ఇటు రాష్ట్రము ఇద్దరు కూడా ఈ విషయంలో స్పష్టమైన సమాధానం చెప్పాలి, ప్రజల్లో విశ్వాసం నింపాలి. ముఖ్యమైన ఇబ్బంది కాకుండా అవసరమైతే మరి వారికి ఉండే దౌత్య వ్యవహారాల శాఖ ద్వారా మరి అవసరమైతే ఇతర దేశాలతో మాట్లాడి, ఇరాన్లో ఇబ్బంది ఉంటే మరో చోట మాట్లాడి తెప్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.